బాపు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరిట ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా నగరంలో ఆ శైలిలో ఆ విధంగా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని ఎవ్రీ ఇయర్ సన్మానిస్తూ ఉంటుంటారు. వారు నాకు అసలు అర్థం కాదు సార్, మీకు టైం మీకు 24 hours కాకుండా మీకు 48 hours అదే 7 days 10 to 15 days నడుస్తాయా అనిపిస్తుంది. నేను నిరంతరం అలా ఉంటూనే ఉంటారు. ఎన్ని సోషల్ యాక్టివిటీస్లో ఉంటాడు, వైద్యరంగంలో ఉంటాడు. ఆయన జాగింగ్ జోన్ హాస్పిటల్ బ్రహ్మాండమైనటువంటి గొప్ప కుటుంబం ఉంది, పిల్లలు డాక్టర్స్ అందరూ కూడా. సో మిత్రులారా, నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను ఎప్పుడూ అనుకుంటాను ఎంత ఆచరణే శ్రేష్ఠ అని. వ్యక్తులను చూస్తూ ఉండాలి, ఆ వ్యక్తులను అనుసరిస్తూ ఉండాలి. ఇటువంటి వాళ్ళని మనం పిలుచుకోవాలి. ఈ సన్మానం పెద్ద ఆయనకేం గొప్పది కాదు మిత్రులారా, మరొకసారి చెప్తున్నాను. ఇటువంటి సన్మానాలు ఆయన చాలా చేశాడు, చేయించుకున్నాడు, చాలా చాలా చూశాడు. ఆయన చూడనిది ఏమి లేదు. హి హాస్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. బట్ ఎందుకు పిలిచారో ఐ రియల్లీ అప్రిషియేట్ ద లైబ్రరీ కమిటీ ఫర్ ఇన్వైటింగ్ ది రమణ గారు. నేను రాలేమో అనుకున్నాను సార్, మొదలు మన ఫ్రెండ్షిప్ మీరు రాలేరు, ఎందుకంటే ఐ నో యువర్ డెలికేసీ. మీరు ఇప్పుడు ఆయన వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారితో నేను దాకా సారీ సార్, నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను సభాముఖంగా. మీరు మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి అలా పిలవడం మర్యాద కాదని నాకు తెలుసు. వారి స్థాయికి మర్చిపోయి నేను వారికి ఫోన్ చేశాను. ఫోన్లో వారు అద్భుతమైన పెద్ద మీటింగ్లో ఉన్నారు కృష్ణబాబు గారు. సార్ ఎంతసేపట్లో వస్తారు సార్ అని అడిగారు. దట్స్ వెరీ రాంగ్ వర్డ్. సరే వన్స్ అగైన్ ఐ అపాలజైజ్ యూ ఆన్ ది డయాస్. అలా అడగకూడదు నాకు తెలుసు, కానీ ఇక్కడ పరిస్థితి ఇప్పటికే చూశారు, మీరు అర్థమైందేమో, నన్ను ఇంటి మీద కూర్చున్నట్టుగా ఉంది పరిస్థితి. సో వెళ్ళిపోతున్నాను. ఉద్దేశం ఏంటో కాదు, మిమ్మల్ని చూడలేకపోతున్నాను, మీకు తెలియదు మీ యొక్క విలువ ఇవన్నీ. నేను ఎక్కువసేపు ప్రసంగించదలుచుకోలేదు. నేను అసలైన ప్రసంగం వేరే నేను మాట్లాడాలి, కేవలం నేను మీ గురించి మాట్లాడాలని. తర్వాత ఏమైనా ప్రొఫైల్లో మీరు మాట్లాడతారేమో నాకు తెలియదు, నేను మాట్లాడాల్సింది మాట్లాడేశాను. సో ఐ వాంట్ టేక్ మచ్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నవ్ ఐ ఇన్వైట్ ఇందాక అరుణ చెప్పినట్టు ప్రతి వాళ్ళకి ఒక వ్యక్తి వెనక ఉండి ఒక కార్యక్రమం జరుగుతుంటే దాన్ని నడిపించే ఒక సీనియర్ మెంబర్ ఉండాలి. ఏ యాక్టివిటీ జరుగుతున్నా వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలే నాకు తెలిసి. నాకు ఎదురుగా పైన కూర్చున్న అరుణ కానీ, ఎదురుగా పూలా కానీ, మంజుశ్రీ గారు కానీ, అండ్ మాధవ్ జస్ట్ ససీనా అండ్ సుబ్బారావు, వీళ్ళందరూ కూడా ఎంగిన వాళ్ళని గైడ్ చేసేందుకు ఒక వ్యక్తి ఉండాలి. అలా గైడ్ చేస్తూ వీళ్ళందరినీ ఇటువంటి కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి డాక్టర్ పి వేణుగోపాల్, ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్.